ప్రైజ్ లార్డ్. మరొకసారి ఈ రీతిగా మీ మధ్యలో నిలవబట్టడానికి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈనాటి వాక్య ధ్యానం కొరకు పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నుంచి 22వ వచనం వరకు నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తర్వాత మరల వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండుటే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. తల వంచుకొని కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడలాగునా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మరొకసారి నైనా నీ పాదాలను ఆశ్రయిస్తూ ఉంటున్నాం. నీ పాదాలు చెంతకొచ్చి ఉంటున్నాం. మా ప్రభువా, మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టినైనా మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభువా. ఇంతవరకు మీరు జరిగించిన ఆరాధన కార్యక్రమాన్ని బట్టి మా ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభువా. ప్రత్యేక రీతిగా ఈ మధ్యాహ్న కాల సమయంలో మా ప్రభువా నా కొరకు మా కొరకు మీరు సిద్ధపరిచినటువంటి లేఖన భాగాలను బట్టినైనా మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను మా తండ్రి. మీరు సిద్ధపరిచిన లేఖన భాగాలను మా తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఏ హృదయానికి ఏ మాట అవసరమై ఉంటుందో ఆ రీతిగా మీరు పలికించండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మా ప్రభువా మీరు దర్శించండి, సంధించండి. మెట్టుకు కొన్ని సత్యాలను మర్మాలను నేర్చుకుని మా ప్రభువా అన్వయించుకోవడానికి సహాయం చేసి నడిపించండి. వినగలిగేటువంటి చెవిని, గ్రహించగలిగేటువంటి హృదయాన్ని, అన్వయించుకునే జీవితాన్ని మా ప్రభువా నాకును మాకును మీరు అనుగ్రహించండి. మరి ముఖ్యంగా మీ సన్నిధిలో నిలవబడిన నేను మా ప్రభువా అయోగ్యుడును, ఎన్నిక లేని వాడను, తృణీకరించబడిన వాడను మా ప్రభువా, జ్ఞానం లేని వాడను మీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాను మా తండ్రి. మీ సిలువ చాటును నన్ను మరుగుపరచండి, బలపరచండి. అభిషేకించబడిన మాటలు మాత్రమే నేను పలకటానికి సహాయం చేయండి నాయన. నా జ్ఞానము, నా మాటలు ఎవరిని కదిలించలేవు, కానీ మా ప్రభువా అభిషేకించబడినటువంటి మాటలు మా ప్రభువా పలకటానికి, తద్వారా మేము మా ప్రభువా కొన్ని సత్యాలను నేర్చుకోవడానికి, ఆ రీతిగా విధేయత చూపించడానికి సహాయం చేయమని, మా అందరి జీవితాలకు మా ప్రభువా మీరు మార్గదర్శిగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఒక ఊరిలో ఒక గొర్రెల కాపరి గొర్రెలను కాస్తూ ఉంటున్నాడు. ఆ రీతిగా గొర్రెలను కాస్తూ ఉంటున్నప్పుడు ఒక గొర్రె పిల్ల చూపు సరిగా లేక బురదగుంటలో పడిపోయి ఉంటుంది. బురదగుంటలో పడిపోయి ఆ బురద నుంచి, గుంటలో నుంచి పైకి రావడానికి విపరీతంగా ప్రయాసపడుతూ అరుస్తూ ఉంది. శాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంది, కానీ బురదగుంటల నుంచి పైకి రాలేని స్థితిలో మిగిలిపోయి ఉంటుంది. ఆ తర్వాత వెంటనే కాపరి వచ్చి ఆ గుంటలో నుంచి పైకి తీసి శుభ్రపరిచి ఎత్తుకొని ముద్దాడినట్లుగా కనబడుతూ ఉంటుంది. ఇదంతా కూడా దూరం నుంచి గమనిస్తున్నటువంటి ఒక పంది పిల్ల చూస్తూ ఉంది. ఆ కాపరి యొక్క మంచితనాన్ని బట్టి, ఆ గొర్రెల మంద పట్ల చూపిస్తున్నటువంటి ఆ కనికరాన్ని బట్టి, దయను బట్టి, ఆదరణను బట్టి ఎంతగానో సంతోషిస్తూ అనుకున్నది కదా, గొర్రెలు కాబట్టి ఆ రీతిగా ఒక కాపరి ఉంటున్నాడు, వాటిని సంరక్షిస్తుంటున్నాడు, పోషిస్తూ ఉంటున్నాడు, సమయానికి ఆహారము, నీళ్లు అందిస్తూ మరి అడవి జంతువులన్నిటి నుంచి కాపాడుతూ ఉంటున్నాడు. కానీ మరి పంది పిల్లనైనటువంటి నా పట్ల ఎవరు ఆ రీతిగా ప్రేమను కనపరుస్తారు అని చెప్పి ఎంతగానో నిరాశ, నిస్పృహలకు లోనైనట్లుగా కనబడుతుంటుంది. ఆ తర్వాత ఒక ప్రణాళిక రచించిందనమాట పంది పిల్ల. ఏమనంటే, బాగా ఎండిపోయినటువంటి ఒక గొర్రెపిల్ల చర్మాన్ని తగిలించుకొని ఆ గొర్రెల మందలో కలిసిపోయింది. గొర్రెల మందలో కలిసిపోయిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి ఆ యొక్క స్నేహితుడిని సాధారణంగా గొర్రెలన్నీ కూడా ఆహ్వానం పలికి ఉంటున్నాయి. కానీ ఆ నిమిషంలోనే ఆ గొర్రెల కాపరికి తెలుసు, ఎందుకంటే అది గొర్రె కాదు, అది ఒక పంది పిల్ల అని చెప్పి కాపరి గమనించి ఉంటున్నాడు. ఈ రీతిగా
గొర్రెలతో పాటు మరి ఆ పంది పిల్ల కూడా గొర్రెలతో కలిసిపోయి సహవాసం చేస్తూ ఉంది. ఒకరోజు గొర్రెలన్నీ కూడా మరి తిరిగి ఆ గొర్రెల దొడ్డిలోకి తీసుకొని వస్తూ ఉండగా మార్గ మధ్యంలో మరలా ఒక బురదగుంట కనిపించిన తర్వాత గొర్రెలన్నీ కూడా ఏదో ఒక రీతిగా దాటుకొని తప్పించుకొని పోయి గొర్రెల దొడ్డిని చేరి ఉంటున్నాయి. కానీ ఈ కడగబడినటువంటి శుభ్రపరిచినటువంటి ఆ యొక్క పంది పిల్ల ఏదైతే ఉందో ఆ బురదగుంట చూడగానే ఒక్క ఉదుటిన సంతోషంతో కేరింతలు కొడుతూ ఆ బురదగుంటలోకి దూకేసింది. అంతవరకు కూడా ఆ కాపరి తన పట్ల చూపించినటువంటి ఆ ప్రేమను, ఆదరణను, కృపను, కనికరాన్ని, ఆ మంచితనాన్ని అంతటినీ మర్చిపోయి తిరిగి ఆ బురదగుంటలో దూకేసింది. తర్వాత కాపరి ఎంతగానో ప్రయాసపడ్డాడు, ప్రయత్నం చేశాడు. ఆ బురదగుంటలోంచి ఆ పంది పిల్లను బయటికి తీసుకొని తిరిగి మరలా తనను ప్రేమించాలని, హత్తుకోవాలని చెప్పి ఎంతగానో ఆశపడినప్పటికీ ఆ పంది పిల్ల బయటికి రావడానికి ఇష్టపడలేదు. కాపరి గ్రహించింది ఏంటంటే కడగబడినటువంటి ఆ పందికి ఆ బురదలోనే, ఆ దుర్గంధంలోనే ఎంతో సంతోషం ఉంటుంది అని గ్రహించి ఆ కాపరి నిరాశతో మరి అక్కడి నుంచి తిరిగి వెళ్ళినట్లుగా కనబడుతుంటుంది. ఈ ఉదాహరణ లేక ఈ సంఘటన అంతా కూడా మనం చూసినప్పుడు ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగంలోనే మనకు కనబడుతూ ఉంటుంది. ఆ సంఘటన అంతా కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ఇక్కడ మరొక ఉదాహరణ కూడా గ్రంథకర్త సంబోధిస్తూ ఉంటున్నాడు. 22వ వచనం మొదటి భాగంలో కుక్కను కూడా ఒక ఉదాహరణగా చూపిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో 2 జంతువులని మన మధ్య ఉంచుతూ ఉంటున్నాడు. ఒకటి పంది, కడగబడినటువంటి పంది, రెండవది కుక్క. ఈ రీతిగా ఈ యొక్క కఠినమైనటువంటి మాటలు కొంచెం జీర్ణించుకోవడానికి లేక అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పేతురు గారు చాలా దుడుకుగా తన స్వభావ సిద్ధంగా ఈ యొక్క మాటలు రాసిపెట్టి ఉంటున్నాడు. అదే రీతిగా ఏ రీతిగా అయితే కడగబడినటువంటి పంది మరి బురదలో దొరలటానికి, సంతోషించడానికి ఇష్టపడుతూ ఉంటుందో అదే రీతిగా మన జీవితాలు కూడా ఒక్కొక్కసారి ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ పేతురు మనకు హెచ్చరిస్తూ ఉంటున్నాడు, ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ 2 జంతువుల్ని మన ముందు ఉంచి ఉంటున్నాడు. కానీ మరి తన స్వరూపములో, తన పోలికలో చేసుకున్నటువంటి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని, నా యొక్క ఆత్మీయ జీవితాన్ని ఇక్కడ గ్రంథకర్త హెచ్చరిస్తూ ఉంటున్నాడు. తన పోలికలో, తన స్వరూపములో చేసుకున్నాడు అంటే జంతువులకైతే ఈ 3 ఇవ్వబడలేదు. ఏ 3? ప్రాణము, ఆత్మ, దేహము ఇవ్వబడలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టినటువంటి నీవు, నేను కూడా తన పోలికలో, దేవుని స్వరూపములో చేసుకున్నటువంటి నీకు, నాకు కూడా ప్రాణ, ఆత్మ, దేహాలను మనకు అనుగ్రహించినట్లుగా కనబడుతూ ఉంటుంది. మరి ప్రాణ, ఆత్మ, దేహాలను అనుగ్రహించిన తర్వాత దేవుడు ఈ లోకానికి వచ్చి మరి ఈ లోకములో ఆ శరీరధారిగా ఉండి సిలువ పైన ఆయన చేసినటువంటి సమస్తమైనటువంటి బలియాగాన్ని బట్టి మన జీవితాలను మరొకసారి హెచ్చరిస్తూ ఉంటున్నాడు. మనము జంతువుల వలె ప్రవర్తించకూడదు. మన స్వభావాన్ని అనుసరించి మనం ప్రవర్తించకూడదు. మనము మనుష్యులంగా కాబట్టి ప్రాణము, ఆత్మ, దేహము మనకి అనుగ్రహించబడ్డాయి. కాబట్టి దేవుడు తన పోలికలు, తన స్వరూపంలో చేస్తున్న దాన్ని బట్టి మనము దినదినము కూడా ఆయన స్వారూప్యంలోనికి మార్చబడవలసిన వారిపై ఉంటూ ఉన్నాము. కానీ జంతువులుగా ప్రవర్తించకూడదు అని చెప్పి ఇక్కడ ఒక ఉదాహరణను మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. రక్షించబడి ఈ లోక మాలిన్యం అంతటినీ కూడా తప్పించుకున్న తరువాత అక్కడ 20వ వచనము చివరి భాగములో మరలా అనేటువంటి మాట మనకు కనబడుతూ ఉంటుంది. అంటే ఒకసారి రక్షించబడ్డాం, ఈ లోక మాలిన్యం అంతటినీ కూడా తప్పించుకున్నాం. కానీ మరలా పాపము చేసినట్లయితే, ఆ పాపాన్ని జయించలేని స్థితిలో ఉన్నట్లయితే వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగు అంటున్నాడు. అంటే మొట్టమొదటిగా మన ప్రారంభం ఏ రీతిగా ఎంత తీవ్రతతో మన ఆత్మీయ జీవితాన్ని ప్రారంభిస్తామో ముగించేటప్పుడు కూడా మన ఆత్మీయ జీవితాన్ని అంతే తీవ్రతతో మనము ముగించవలసిన వారమై ఉంటున్నాం. మరల అనేటువంటి మాటను కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ మరల అనేటువంటి మాటను దయచేసి అండర్లైన్ చేసుకోవాలని చెప్పి మళ్ళీ కోరుతూ ఉంటున్నాను. వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును అంటున్నాడు. ఇంకా ఏం రాస్తుంటున్నాడు 21వ వచనంలో, వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా
తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే అంటున్నాడు. అంటే పరిశుద్ధులముగా తీర్చబడటం కూడా, లేక నీతిమంతులుగా తీర్చబడటం కంటే అన్యులముగా అవిశ్వాసులముగా మిగిలిపోవటం అనేది చాలా ఉత్తమము, చాలా మేలు అని చెప్పి ఇక్కడ మనకి గ్రంథకర్త జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అసలు అట్టివారు రక్షించబడకుండా ఉంటే, అన్యులుగానే మిగిలిపోయి ఉంటే, లేక పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడకుండా ఉండటమే వారికి మేలు అని చెప్పి ఇక్కడ గ్రంథకర్త రాస్తూ ఉంటున్నాడు. దయచేసి ఈ మాటలు చాలా కఠినమైనటువంటి మాటలు, హృదయానికి నొచ్చుకునేటువంటి మాటలు. దయచేసి ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దు ప్రియులారా. వాక్యానుసారంగా మాట్లాడుతూ వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. చాలా కఠినమైనటువంటి మాటలు ఈ గ్రంథంలో రాయబడి మనము హెచ్చరిక చేయబడుతూ ఉంటున్నాం. మరొక మాట చూద్దాం, చూడండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు కనుక చూసినట్లయితే అక్కడ కూడా ఇటువంటి మాటలే రాయబడుతూ ఉంటున్నాయి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు నేను చదువుతున్నాను. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు కనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచ అసాధ్యము. మరలా అనేటువంటి మాట ఇక్కడ కూడా అండర్లైన్ చేసుకోండి దయచేసి. ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు కదా హెబ్రీ పత్రికలో, ఒకసారి వెలిగించబడ్డాం, ఒకసారి రక్షించబడిన తర్వాత పరలోక సంబంధమైనటువంటి ఆ వరాలన్నిటినీ కూడా మనము రుచి చూచిన తర్వాత ఆ పర సంబంధమైనటువంటి ఆత్మీయ విషయమైనటువంటి ఆ పరిశుద్ధాత్మలో పాలివారం అయిన తర్వాత దేవుని దివ్యమైనటువంటి వాక్యాన్ని బాగా ఎరిగిన తర్వాత మరి మరలా తిరిగి లోకములో పడిపోయినట్లయితే, ఈ లోకానుసారంగా జీవిస్తూ ఉన్నట్లయితే అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము అంటున్నాడు. అంటే మరమ్మతులు చేయటానికి అవకాశము లేదు అని చెప్పి బైబిల్ గ్రంథం చెప్తూ ఉంటుంది. అంటే ఒకసారి రక్షించబడ్డాం, దేవునితో సరైనటువంటి సహవాసాన్ని సంబంధాన్ని కలిగి ఉన్న తరువాత తిరిగి ఈ లోకంలో కలిసిపోయినట్లయితే ఈ లోకంలో నుంచి మరలా తిరిగి దేవునితో సహవాసం కలిగి ఉండటం అనేది హైలీ ఇంపాసిబుల్, అంటే అసాధ్యము అని చెప్పి ఇక్కడ తెలుగులో రాయబడుతుంటుంది. మరమ్మతులు చేయటం లేక దేవునితో సరైనటువంటి సహవాసం కలిగి ఉండటం అనేది అసాధ్యము అని చెప్పి ఇక్కడ నొక్కి వక్కాణిస్తూ ఉంటున్నాడు. అదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం కనుక చూసినట్లయితే, ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదకినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఏశావు ఏం చేశాడు? అక్కడ 16వ వచనంలో మనకు ఉంటుంది. అక్కడ ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నాడు. ఆ కలగూర వంటకాన్ని చూసినప్పుడు యాకోబు దగ్గరికి వెళ్ళి ఈ యొక్క జ్యేష్ఠత్వము నాకు అవసరం లేదు అని చెప్పి జ్యేష్ఠత్వాన్ని తృణీకరించిన వాడుగా ఉంటున్నాడు. కానీ ఎప్పుడైతే ఆ జ్యేష్ఠత్వం హక్కు యొక్క ఆ యొక్క పరిస్థితిని గమనించి ఉన్నాడో, తనకున్నటువంటి ఆ ప్రివిలేజెస్ని గమనించాడో, అనుకున్నాడు కదా మరలా నాకు ఆ జ్యేష్ఠత్వం కావాలి అని చెప్పి ఆశపడ్డాడు, మరలా మారు మనసు పొందాలి అని చెప్పి ఆశపడినట్లుగా కనబడుతుంటుంది. కానీ శ్రద్ధతో వెతికినా కూడా, కన్నీరు కారుస్తూ దానికోసం శ్రద్ధతో వెతికినా కూడా మారు మనస్సు పొందక విసర్జింపబడెను అని మీరు ఎరుగుదురు అంటున్నాడు. కాబట్టి ఈ రీతిగా చదవబడినటువంటి ఈ 3 భాగాలలో కూడా పేతురు రాసినటువంటి 2వ పత్రిక 20వ అధ్యాయము 22వ వచనం నుంచి, తర్వాత హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు, తర్వాత హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 17వ వచనంలో ఈ 3 భాగాలలో కూడా రక్షించబడి వెనుకకు జారిపోయినటువంటి విశ్వాసుల స్థితిగతుల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 3 భాగాలలో కూడా రక్షించబడినటువంటి విశ్వాసులు వెనుకకు జారిపోతారని, దేవుని యొక్క హృదయ స్థితిలో నుంచి వారు తప్పిపోతారని చెప్పి, వారు రక్షించబడిన తరువాత, వెలిగించబడిన తరువాత, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నడిపించబడిన తర్వాత కూడా
వారు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది, ఆస్కారం ఉంది అని చెప్పి ఈ 3 వచనాల్లో, ఈ 3 భాగాల్లో కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. విశ్వాసులు పాపం చేస్తారా? విశ్వాసులు పడిపోవటానికి అవకాశం ఉందా? విశ్వాసులు పాపము చేయడానికి ఆస్కారం ఉందా అంటే ఖచ్చితంగా బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి వ్యక్తులను చూడవచ్చు, అనేకమైనటువంటి ఉదాహరణలు మనము చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయుల జీవితాలను కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మాటి మాటికి దేవుడిని విసిగిస్తూ వచ్చారు, మాటి మాటికి దేవునికి ఆ యొక్క మార్గముల నుంచి తొలగిపోయి మాటి మాటికి దేవుడిని శోధిస్తూ వచ్చినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. నిర్గమాకాండం 32వ అధ్యాయం మొదటి 6 వచనాలను కనుక మనం గమనించినట్లయితే, మొదటి వచనము చివరి భాగంలో అంటూ ఉన్నారు కదా, ఆ ఇశ్రాయేలీయులందరూ కూడా ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు కదా. ఎంత దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తూ వచ్చారు మన పితరులైనటువంటి వారు. అప్పటికే ఫరో ఎదుట అనేకమైనటువంటి సూచక క్రియలను చేశారు మోషే, అనేకమైనటువంటి అద్భుత క్రియలను, ఆశ్చర్య కార్యాలను కళ్ళారా చూశారు ఆ 6 లక్షల మంది ఇశ్రాయేలీయులు. ఆ 6 లక్షల మంది ఇశ్రాయేలీయులు కూడా దేవుని యొక్క కార్యాలను స్పష్టంగా గమనించిన వారై ఉండి కూడా దేవుని యొక్క కార్యాలను వారు శరీరధారిగా ఉంటున్న ఆ కళ్ళతో చూసి కూడా వారి హృదయాలలో మరి గర్వించిన వారే ఆ మోషే అనువాడు ఏమాయనో అంటున్నాడు కదా. ఆ సీనాయి కొండ మీద నుంచి కొంచెం తడవు చేశాడంట, కొంచెం లేట్ అయింది, కొంచెమే, ఎంతో కాలం కాదు, కొంచెం లేట్ అయిందని చెప్పి అక్కడ రాస్తుంటున్నాడు. ఆ 31వ అధ్యాయము 18వ వచనంలో 32వ అధ్యాయము 1వ వచనంలో మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూసినప్పుడు అంటున్నాడు. అంటే కొంచెం లేట్ అయింది. ఆ సీనాయి కొండ మీద నుంచి ఆ దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టి మోషే ఆ 2 రాతి పలకలను 10 ఆజ్ఞలను కిందకు తీసుకొని రావడానికి కొంచెం లేట్ అయింది, కొంచెం ఆలస్యమైంది. ఈ కొంచెం ఆలస్యమైన సమయంలోనే ఈ 6 లక్షల మంది వీరులుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు ఆ మోషే అని వాడు ఏమాయనో అంటున్నాడు. అప్పటికే వారు ఎర్ర సముద్రాన్ని దాటి ఉంటున్నారు. నిర్గమాకాండం 14వ అధ్యాయం 12వ అధ్యాయం చూసినట్లయితే అప్పటికే వారు ఎర్ర సముద్రాన్ని దాటి ఉంటున్నారు. దేవుని యొక్క బలమైనటువంటి హస్తం చేయగలిగేటువంటి కార్యాలను ప్రత్యక్షంగా చూసి ఉంటున్నారు. వారు దాటి యువతలకు వచ్చిన తర్వాత ఆ వెనుకున్నటువంటి ఫరో సైన్యం అంతటినీ కూడా ముంచి వేసినటువంటి ఆ చిత్రం అంతటినీ కూడా జాగ్రత్తగా గమనించి ఉంటున్నారు. కానీ ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు, మాకు ఒక బంగారు తోడని చెయ్యి, ఒక బంగారు ప్రతిమని చెయ్యి, ఆ దేవునికి మేము మొక్కుతాము, ఆ దేవునికి మేము సాగిలు పడతామని చెప్పి అహరోను దగ్గర మొరపెట్టినప్పుడు ఆ అహరోను మరి వీరి బాధ భరించలేక ఒక బంగారు దూడను చేసినట్లుగా కనబడుతుంటుంది. ఆ బంగారు దూడకు మరి మొక్కి సాగిలి పడినట్లుగా 6వ వచనం చివరి భాగంలో జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచి అంటున్నాడు. ఈ లోకానుసారంగా ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క కార్యాలను గమనించిన వారే ఉంటున్నారు, దేవుని యొక్క మార్గంలో అప్పటి వరకు నడుస్తూ వస్తూ ఉంటున్నారు. కానీ మానవుని యొక్క స్వభావం ఏంటంటే ఎప్పుడు కూడా దేవునికి దూరంగా జరిగిపోవటమే. పాపానికి దూరంగా జరగటానికి బదులు దేవునికి దూరంగా జరుగుతూ ఉంటున్నారు. మాటి మాటికి దేవునికి దూరంగా జరుగుతూ, మాటి మాటికి దేవుని శోధిస్తూ, దేవుని అవమానపరుస్తూ ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఆ తర్వాత న్యాయాధిపతుల గ్రంథంలో కనుక చూసినట్లయితే కొన్ని మాటలు 10వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే మరలా ఇశ్రాయేలీయులు దుష్ప్రవర్తనులైరి అంటున్నాడు. మరలా దుష్ప్రవర్తనులైరి అంటున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో, అదే న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో కనుక చూసినట్లయితే ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులైరి, మరలా యెహోవా దృష్టికి దోషులైరి. మన దేవుడు ఎంత కృపామయుడు అంటే మాటి మాటికి దేవునిని విసిగిస్తూ వస్తున్నప్పటికీ కూడా దేవుడు కృపామయుడు అయినటువంటి ఆ యొక్క దీర్ఘశాంతుడు కనికరాన్ని బట్టి మాటి మాటికి ఇశ్రాయేలీయులకు అవకాశాలు ఇస్తూ వస్తుంటున్నాడు. ఇంకా మారుతారు, నేను ఏర్పాటు చేసినటువంటి నా ప్రజలని చెప్పి దేవుడు మరి దీర్ఘశాంతంతో కనిపెడుతూ ఉంటున్నాడు. కానీ ఇక్కడ చూడగలుగుతున్నట్లుగా మరలా దుష్ప్రవర్తనలైరి, మరలా యెహోవా దృష్టికి
దోషులైరి అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి మానవ స్వభావం ఏంటంటే మాటికి మనకు అనుగ్రహించినటువంటి అవకాశాలను బట్టి మాటికి మనము దేవుని నుంచి దూరముగా తొలగిపోతాము అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. ఆ తర్వాత ఆలోచన చేసినట్లయితే దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి సౌలు రాజు కూడా మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనంలో నన్ను అనుసరింపక నా ఆజ్ఞలను గైకొనకపోయేను అని చెప్తూ ఉంటున్నాడు. ఈ యొక్క మొట్టమొదటి ఇశ్రాయేలీల రాజు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి రాజు. కానీ అక్కడ చేసింది ఏంటంటే సౌలు దేవునికి అవిధేయత చూపించి దేవునిని అనుసరింపక దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనక వెనుక తీసెను అని చెప్పి వ్రాయబడుతుంటుంది. ఆ సౌలు రాజు తర్వాత దావీదుని కనుక మనం చూసినట్లయితే దావీదు దేవుని హృదయానుసారుడిగా ఉన్నాడు. నేను కోరుకున్నవాడు ఇతడే అని ఎవరిని గురించి అయితే దేవుడు సాక్ష్యం పలికి ఉంటున్నాడో ఆ దావీదు మహారాజు కూడా స్థిరపడిన తర్వాత మరి పాపము చేసినట్లుగా కనబడుతూ ఉంటుంది. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో ఆ అధ్యాయం అంతా కూడా దావీదు చేసినటువంటి పాపాన్ని గురించి అక్కడ రాస్తూ ఉంటున్నాడు. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 27వ వచనం చివరి భాగంలో యెహోవా దృష్టికి దుష్కార్యంగా కనబడను అంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మరి దేవుని చేత కోరబడినటువంటి దావీదు కూడా దేవుని హృదయానుసారుడుగా ఉన్నటువంటి దావీదు కూడా పాపము చేసినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఆ తర్వాత దావీదు తర్వాత సొలొమోను కూడా సొలొమోను యొక్క భార్యలు కూడా ఇతర దేవతల తట్టు సొలొమోను యొక్క హృదయాన్ని తిప్పివేసినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనము 10వ వచనాలు కనుక చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం 10వ వచనాలను చూసినట్లయితే అతని హృదయము ఇతర దేవతల తట్టు త్రిప్పబడింది యెహోవా యొద్ద నుండి అని చెప్పి వ్రాయబడుతుంటుంది. సొలొమోను యొక్క హృదయము కూడా యెహోవా యొద్ద నుండి తిరిగిపోయేను అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ రీతిగా ఆలోచన చేసినప్పుడు ఒకరి తర్వాత ఒకరు ఎవరు కూడా మరి రోమపత్రికలో రాయబడినట్లుగా నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అని చెప్పి రాయబడినట్లుగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వారము కూడా దేవుడిని విసిగించేటువంటి వారముగా, దేవుడిని ఆయాసపరిచే వారముగా, దేవుడిని గాయపరిచే వారంగా ఉంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా వెలిగించబడిన తర్వాత రక్షించబడిన తర్వాత కూడా దేవుని యొక్క మార్గములో నుంచి తొలగిపోయేటువంటి వారముగా, దారి తప్పిపోయే వారముగా ఉంటాము. ఆ ఆస్కారం ఉన్నది, ఆ అవకాశం ఉన్నది అనేటువంటి విషయాలు ఇక్కడ స్పష్టంగా బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటున్నాయి. మరి క్రొత్త నిబంధనలో చూసినట్లయితే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులు కొంతమంది కూడా యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనంలో కనుక మనం చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనంలో అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. చివరికి ఆయన శిష్యులు కూడా దేవుడిని వదిలేసి పారిపోయినట్లుగా కనబడుతుంటుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 56వ వచనంలో కూడా చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 56వ వచనం చివరి భాగంలో అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయి అంటున్నాడు. ప్రధాన యాజకుడైనటువంటి కైప దగ్గర మరి ఆ తీర్పు కొరకు నిలవబెట్టినటువంటి ఆ సన్నివేశంలో శిష్యులంతా కూడా దేవునిని విడిచిపెట్టి పారిపోయినట్లుగా కనబడుతూ ఉంటుంది. దేవునితో పాటు యేసుక్రీస్తు ప్రభువారితో పాటు ఉన్నటువంటి ఆ యొక్క శిష్యులు ఆ దేవుని యొక్క కార్యాలను ప్రత్యక్షంగా చూస్తూ వచ్చారు. అనేకమైనటువంటి స్వస్థతలను చూస్తూ వచ్చి ఉంటున్నారు. అనేకమైనటువంటి అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను చూస్తూ వచ్చి ఉంటున్నారు. కానీ వీరు కూడా సమయానికి ఆయనతో పాటు ఉండకుండా దేవునిని విడిచి పారిపోయినట్లుగా, మరి ఎన్నడూ కూడా ఆయనను వెంబడించినట్లుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడుతూ ఉంటున్నాయి. ఆ తరువాత శిష్యుడైనటువంటి తోమా కూడా యోహాను సువార్త 20వ అధ్యాయము 24 నుంచి 28 వచనాలు కనుక చూసినట్లయితే అక్కడ కూడా తోమా మరి ఎంతో అపనమ్మకంతోటి, ఎంతో అవిశ్వాసంతోటి ఈ శరీరాన్ని, ఈ యొక్క మందిరాన్ని పడగొట్టండి, 3 దినాల్లో కడతానన్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు వారి మాటను జ్ఞాపకం చేసుకోకుండా, ఆ యొక్క మాటను నమ్మకుండా ఇక్కడ మరి తోమా అంటున్నాడు కదా, ఆ మేకుల గురుతులలో నా వేలు ఉంచితే తప్ప నేను నమ్మను అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ రీతిగా ఆలోచన చేసినప్పుడు ఆయన శిష్యులు కూడా దేవుని నమ్మకుండా మరి దేవుని యొక్క మార్గము నుంచి
నుంచి తొలగిపోయినట్లుగా మనకు కనబడుతుంటుంది. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలుతో పాటు పనిచేసినటువంటి దేమా కూడా ఇహలోకమును స్నేహించి అని చెప్పి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ దేమా కూడా అపోస్తలుడైన పౌలుకు జత పనివాడు. పరిచర్యలో ఉన్నటువంటి దేమా కూడా ఈ లోకాన్ని స్నేహించి దేవుని దగ్గర నుంచి తొలగిపోయినట్లుగా, దేవుడిని విడిచిపెట్టి ఈ లోకములో కలిసిపోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆ తర్వాత అపోస్తల కార్యములు 5వ అధ్యాయం మొదటి 12 వచనాలు కనుక చూసినట్లయితే అననీయ సప్పీరాలు కూడా మరి సాతాను చేత ప్రేరేపించబడి వారు అమ్మినటువంటి పొలంలో కొంత దాచుకొని కొంత దేవుని సన్నిధిని తీసుకొచ్చినట్లుగా కనబడుతూ ఉంటుంది. రీతిగా బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి వ్యక్తులను మనము చూడగలుగుతూ ఉంటున్నాం. తాత్కాలికమైనటువంటి పాప భోగాల నిమిత్తం తిరిగి పాపము చేసినట్లుగా, తిరిగి మరి ఆ కుక్క ఏ రీతిగా తను చేసినటువంటి వాంతిని తనే తింటూ ఉందో ఆ రీతిగా విశ్వాసమైనటువంటి నీవు నేను కూడా మరి ఈ లోకములో ఉన్నటువంటి ఆశలను అనుసరించి ఈ లోకములో తిరిగి కలిసిపోయేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తూ ఉంటుంది. ప్రియులారా, దేవుని యొక్క విశ్వాసులే కాదు, దేవునితో పాటు ఉన్న ఆయన శిష్యులే కాదు, కానీ ఇంకా శ్రేష్టమైనటువంటి స్థితిలో ఉన్నవారు, ఎంతో అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉన్నవారు కూడా పాపం చేయబడినట్లుగా బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది. చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక అంటున్నాడు. విశ్వాసుల కంటే ఎంతో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉంటూ ఉన్నారు, నిత్యమైనటువంటి దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నారు దేవదూతలు. వారు కూడా పాపము చేశారు అని చెప్పబడుతూ ఉంటుంది. దేవుని ఆ మహోన్నతుని యొక్క స్థానం కంటే కొంచెం ఎక్కువగా నా సింహాసనాన్ని చేసుకుంటాను అని చెప్పి ఒక వ్యక్తి, ఒక దేవదూత గర్వించిందంట. ఆ గర్వించినటువంటి దేవదూతను కూడా ఈ పాతాళంలోనికి త్రోయబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి ఈ రీతిగా ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మరి భక్తులైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు, ఆ తరువాత దేవదూతలు, వీరంతా కూడా పాపము చేశారు అని చెప్పి వ్రాయబడుతుంటుంది. పాపము చేయడానికి ఎంతైనటువంటి ఆస్కారం ఉంది అని చెప్పి వ్రాయబడుతుంటుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో చేరినటువంటి నీవు నేను కూడా ఒకసారి మన హృదయాలను పరీక్షించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. నిజముగా మరి గొర్రె పిల్ల చర్మాన్ని కప్పుకున్నటువంటి ఆ పంది పిల్లలాగా మనము కూడా జీవిస్తూ ఉంటున్నామా? భక్తి ముసుగు వేసుకొని మన జీవితాలను కొనసాగిస్తూ ఉంటున్నామా, లేక హృదయ శుద్ధి కలిగి దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నామా అనేటువంటి విషయాలను నీవు నేను కూడా గమనించవలసిన వారమై ఉంటున్నాం. నీవు నేను కూడా జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఎందుకు అంటే విశ్వాసి పాపము చేయడానికి 3 ప్రధానమైనటువంటి కారణాలను పరిశుద్ధ బైబిల్ గ్రంథం చూపిస్తూ ఉంటుంది. విశ్వాసులు కూడా పాపము చేయడానికి 3 ప్రధానమైనటువంటి కారణాలు, లేక గొర్రె పిల్లలాగా మరి పాపాన్ని అసహించుకోవాల్సినటువంటి స్థితిలో ఉండవలసిన విశ్వాసి మరి పంది పిల్లలాగా బురదలో దొరలటానికి అవకాశం ఉండేటువంటి విషయాలు 3 ప్రధానమైనటువంటి కారణాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు చెప్తూ ఉంటుంది. మొట్టమొదటిగా లోకము. ఈ లోకము చాలా చెడ్డది ప్రియులారా. మొట్టమొదటి కారణము విశ్వాసి ఈ లోకములో పడిపోవటానికి, లేక ఈ లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు విశ్వాసి పాపములో పడిపోవటానికి గల మొట్టమొదటి కారణము లోకము అని వ్రాయబడుతుంటుంది. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు మనకందరికీ తెలిసినటువంటి మాటలే కదా. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి అంటున్నాడు. ఇవి లోక సంబంధమైనవి మాత్రమే. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము అనేటువంటి ఈ 3 లోక ఆశలు కూడా దేవుని వలన పుట్టినవి కావు. దేవుని వలన సృష్టించబడినటువంటి కోరికలు, దేవుని వలన సృష్టించబడినటువంటి ఆశలు కాదు. అక్కడ చాలా స్పష్టంగా చెప్తూ ఉంటున్నాడు కదా చివరి భాగంలో, అవి లోక సంబంధమైనవే అంటూ ఉన్నాడు. ఈ లోకమును ప్రేమింపకుడి అంటే లోకములో ఉన్నటువంటి శరీరాశను, నేత్రాశను, జీవపుడంబమును ప్రేమించవద్దు అని అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఎందుకంటే
మనము దేవుని చేత సృష్టించబడి ఉంటున్నాం, మనము దేవుని చేత మరి ఎన్నుకోబడినటువంటి వారము. కానీ ఈ లోకములో ఉన్నటువంటి ఈ లోక ఆశలుగా ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము కూడా అవి దేవుని చేత సృష్టించబడలేదు అనేటువంటి విషయాన్ని మనకు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. ఈ లోకముతో, లోక పోకడలతో, లోక తత్వముతో మనము చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉంటున్నాం. చూడండి, ఈ లోకములో కూడా 7 విషయాలను మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఈ లోకము మనకు ప్రధానమైనటువంటి శత్రువుగా ఉంటుంది. విశ్వాసులుగా నీవు నేను ఈ లోక యాత్రను కొనసాగిస్తూ ఉంటున్నప్పుడు ఈ లోకము విశ్వాస యొక్క జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తూ ఉంటుంది అనేటువంటి గాను కొన్ని మాటలు చూడండి. యోహాను సువార్తలో అనేకమైనటువంటి మాటలు రాయబడుతూ ఉంటున్నాయి ఈ లోకము గురించి. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనంలో, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని అంటున్నాడు. ఎవరిని ఏర్పాటు చేస్తున్నారు? ఎవరిని ఏర్పాటు చేస్తున్నారు? నేను మిమ్మును ఏర్పాటు చేసుకుని ఉన్నాను, నేను మిమ్మును ఏర్పరచుకుని ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క మహాప్రేమను బట్టి, దేవుని యొక్క మహా కనికరాన్ని బట్టి ఈ లోకంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా ఆయన సంబంధులుగా చేసుకుని ఉంటున్నాడు. ఆయన సంబంధులు అంటే ఆయన చెప్తున్నాడు కదా, నేను ఈ లోక సంబంధిని కాను అని చెప్తూ ఉంటున్నాడు. మరి రక్షించబడినటువంటి విశ్వాసులుగా నీవు నేను కూడా ఎటువంటి గమనిక కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాం. ఆయన ఈ లోక సంబంధి కాదు కాబట్టి ఆయన చేత ఎన్నుకోబడినటువంటి నీవు నేను, ఆయన చేత రక్షించబడినటువంటి నీవు నేను కూడా ఈ లోక సంబంధులము కాము అనేటువంటి విషయాన్ని మన హృదయాలను ముద్రించుకొని మన ఆత్మీయ జీవితాన్ని ఈ లోకములో కొనసాగించవలసిన వారమై ఉంటున్నాం. మొట్టమొదటిగా ఈ లోక సంబంధులము కావు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఈ లోక యాత్రను మనం కొనసాగించవలసిన వారమై ఉంటున్నాం. రెండవదిగా ఆలోచన చేస్తే ఈ లోకము యేసుక్రీస్తు రాజ్యాన్ని ఎదిరిస్తూ ఉంటుంది. యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం మొదటి భాగము చివరి భాగంలో చూసినట్లయితే, యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, చివరి భాగంలో నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అని చెప్తూ ఉంటున్నాడు. యేసు ప్రభువు ఈ లోక సంబంధి కాదు, ఆయన రాజ్యము ఈ లోక రాజ్యము కాదు. అదేవిధంగా రక్షించబడినటువంటి నీవు నేను కూడా ఈ లోక సంబంధులము కాము, ఈ లోక రాజ్యానికి మనము వారసులము కాము. కేవలము పరలోక సంబంధులము, పరలోక రాజ్యానికి మాత్రమే వారసులము అని చెప్పి ఇక్కడ వ్రాయబడుతూ ఉంటుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 38వ వచనంలో చూసినట్లయితే, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు అంటున్నాడు. అట్టివారు అంటే ఎవరు? రక్షించబడినటువంటి నీవు నేను కూడా ఈ లోకములో నివసించడానికి లేక ఈ లోకములో జీవించడానికి యోగ్యం కాదు ఈ లోకము అని చెప్తూ ఉంటున్నాడు. అక్కడ 38వ వచనానికి ముందుగా చూసినట్లయితే దేవుని కొరకు శ్రమపడినటువంటి అనేకమైనటువంటి భక్తిపరుల గురించి అక్కడ రాస్తూ ఉంటున్నాడు, నీతిమంతుల గురించి రాస్తూ ఉంటున్నాడు. ఆ విషయాలన్నీ రాసుకుని వచ్చి చివరికి అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు అంటున్నాడు. కాబట్టి రక్షించబడినటువంటి నీవు నేను కూడా ఈ లోకములో జీవిస్తున్నంత కాలము కూడా మన బ్రతుకు ఆఖరి దినం వరకు కూడా ఈ లోకానుసారముగా జీవించకుండా మనము జాగ్రత్త కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో మనము పరదేశులము, యాత్రికులము అనేటువంటి భావనతో ఈ లోక యాత్రను మనము కొనసాగించవలసిన వారమై ఉంటున్నాం. దేవుని యొక్క రాజ్యము ఈ లోక రాజ్యము కాదు. అదేవిధంగా రక్షించబడినటువంటి నీ రాజ్యము నా రాజ్యము కూడా ఈ లోక రాజ్యము కాదు. మనము పరదేశులము, ఈ లోకములో యాత్రికులము అనేటువంటి విషయాన్ని మనము గమనిక కలిగిన వారమై దేవుని రాజ్యము కొరకు మనము జీవించవలసిన వారమై ఉంటున్నాం. మూడవదిగా ఆలోచన చేసినట్లయితే ఈ లోక జ్ఞానము దేవుని యొక్క జ్ఞానములకు విరుద్ధము అనేటువంటి మాట కనబడుతుంటుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, దయచేసి రిఫరెన్సెస్ ఎక్కువగా ఉంటాయి, చాలా త్వరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాను, దయచేసి విసుక్కోవద్దు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు కనుక చూసినట్లయితే, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వేదికనమే అంటున్నాడు. ఈ లోకానుసారంగా ఆలోచన చేసినప్పుడు
మనకంటే జ్ఞానులు ఎవరు ఉండరు కదా. మనకు అన్నీ తెలుసు, మనకు చాలా తెలుసు ఈ లోకంలో అనేటువంటి ఒక దృక్పథంతో మనం జీవిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనము అంటున్నాడు. కాబట్టి ఈ లోక జ్ఞానాన్ని సంపాదించుకోకుండా దేవుని కొరకైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి నీవు నేను ప్రయాసపడవలసిన వారమై ఉంటున్నాం. అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు కనుక చూసినట్లయితే, ఈ లోక జ్ఞానము నిరర్థకమైనటువంటి జ్ఞానము, వ్యర్థమైనటువంటి జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానము మర్మము కలది అనేటువంటి విషయాలు అక్కడ వ్రాయబడుతూ ఉంటున్నాయి. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనంగా ఉంటుంది. ఈ లోక జ్ఞానము మరి నిరర్ధకమైపోయేటువంటి జ్ఞానము, వ్యర్థమైపోయేటువంటి జ్ఞానము, మరి దేవుని జ్ఞానము మర్మము కలిగినటువంటి జ్ఞానముగా కనబడుతూ ఉంటుంది. 4వ విషయము లోకం గురించి ఆలోచన చేసినప్పుడు యోహాను సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో, లోకము మిమ్మును ద్వేషింప నేరదు, కానీ దాని క్రియలు చెడ్డవని నేను దానిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను అంటున్నాడు. ఎవరు దేని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకముల గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటున్నారు. ఈ లోకము చెడ్డది అని చెప్పి. కాబట్టి ఈ చెడు లోకములో జీవిస్తున్నటువంటి నీవు నేను కూడా మనం పరదేశులము, యాత్రికులము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు, మరి దేవుని కొరకు మనము ఈ లోకంలో మన యాత్రను కొనసాగించవలసిన వారమై ఉన్నాం. అదే యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనంలో కనుక చూసినట్లయితే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి అంటున్నాడు. లోకములో ఉన్నవారి క్రియలు చెడ్డవి అంటున్నాడు. అంటే లోకము కూడా చెడ్డది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. మరి మనకందరికీ తెలిసినటువంటి మాట, 5వ విషయం కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఈ లోకము విశ్వాస యొక్క జీవితాన్ని తప్పక ఎదిరిస్తూ ఉంటుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో రాయబడుతుంటుంది కదా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అని చెప్తూ ఉంటున్నాడు. ఈ లోకముతో స్నేహం చేసేవారు దేవునికి శత్రువులుగా అభివర్ణిస్తూ ఉంటున్నాడు. అక్కడ యాకోబు పత్రికలో ఈ లోక స్నేహము దేవునితో వైరం అంటాం. అంటే దేవునికి మనము శత్రువులుగా మారిపోతూ ఉంటాం. ఎప్పుడైతే ఈ లోక ఆశలను అనుసరించి, శరీరాశ, నేత్రాశ, జీవపడంబాన్ని అనుసరించి మనం నడుస్తూ ఉంటామో, దేవునికి శత్రువులుగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. 6వదిగా ఆలోచన చేసినప్పుడు, ఈ లోకము తీర్పు క్రింద ఉన్నది అనేటువంటి మాట మనము జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం మొదటి భాగంలో, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా అంటున్నాడు. కాబట్టి ఈ లోకము, లోక ఆశలు గతించిపోతాయి. ఈ లోకము దేవుని యొక్క తీర్పు క్రింద ఉంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో, పరిశుద్ధులు ఈ లోకానికి తీర్పు తీర్చవలసిన వారమై ఉంటున్నాం. అక్కడే రాస్తూ ఉంటున్నాడు కదా, మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా. కాబట్టి రక్షించబడినటువంటి నీవు నేను కూడా ఈ లోకానుసారంగా నడిచే వారికి, లేక ఈ లోకానికి తీర్పు తీర్చవలసిన వారమై ఉంటున్నాం. అంటే న్యాయాధిపతులుగా ఉండబోతూ ఉంటున్నాం, న్యాయాన్ని నిర్ణయించేటువంటి వారుగా ఉండబోతున్నాం అనే సత్యాన్ని మనకు జ్ఞాపకం చేయబడుతుంటుంది. కాబట్టి ఈ లోకము తీర్పు క్రింద ఉన్నది. ఈ లోకానికి నీవు నేను కూడా మరి తీర్పు తీర్చవలసిన వారమై ఉంటున్నాం అనే విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో, 3వ అధ్యాయము 19వ వచనం మొదటి భాగంలో, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రము అని చెప్తూ ఉంటున్నాడు కదా. కాబట్టి ఈ లోకము దేవుని యొక్క తీర్పు క్రింద ఉంది. ఈ సర్వలోకము కూడా దేవుని శిక్షకు పాత్రమై ఉంటుంది. మరి 7వదిగా చివరిగా ఆలోచన చేసినట్లయితే, ఈ లోకపు అధికారి ఎవరు? మనకందరికీ తెలుసు. ఈ లోకపు అధికారి ఎవరు? సాతాను కదా. ఈ లోకపు అధికారుని గురించిన మాటలు కనుక చూసినట్లయితే, యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనంలో,
ఈ లోక అధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు అని చెప్తూ ఉంటున్నాడు. ఎవరు చెప్తున్నారు? ఈ లోక అధికారికి నాకు కూడా ఎటువంటి సంబంధము లేదు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఈ లోక అధిపతికి, ఈ లోక అధికారికి నాకు ఎటువంటి సంబంధము లేదు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. కాబట్టి విశ్వాసులు పాపము చేయడానికి ప్రేరేపించేటువంటి మొట్టమొదటి విషయము లోకము. ఈ లోకములో 7 విషయాలు మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటున్నాయి. మనము ఈ లోక సంబంధము కాము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయబడుతున్నాం. ఈ లోకము మనది, ఈ లోక రాజ్యము మనది కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేయబడుతున్నాం. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయబడుతున్నాం. ఈ లోకము చెడ్డది అనేటువంటి విషయం జ్ఞాపకం చేయబడుతున్నాం. 5వదిగా ఈ లోకము విశ్వాస యొక్క జీవితాన్ని ఎదిరిస్తూ ఉంటుంది. 6వదిగా ఈ లోకము తీర్పు క్రింద ఉన్నది. మరి ఈ లోకపు అధికారి సాతాను అనేటువంటి విషయాలు మనము జ్ఞాపకం చేయబడుతున్నాం. కాబట్టి ఈ లోకం అంతా కూడా సాతాను క్రింద, సాతాను యొక్క ఏలుబడిలో, సాతాను యొక్క అధికారంలో ఉంటుంది. కాబట్టి ఈ లోకములో మనుగడను కొనసాగించేటువంటి నీవు నేను కూడా సాతాను యొక్క ఆధీనంలో ఉన్నటువంటి ఈ లోకములో బ్రతుకుతూ ఉంటున్నాము అనేటువంటి విషయాన్ని, ఈ లోకములో శాశ్వతము కాదు, ఈ లోకము మనది కాదు, ఈ లోక రాజ్యము మనది కాదు, కేవలము మనము పరదేశులము, యాత్రికులము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ లోక యాత్రను మనము కొనసాగించాలి అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మరి విశ్వాసి పాపం చేయడానికి గల 2వ కారణము సాతాను. విశ్వాసి పాపం చేయడానికి 2వ కారణము పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తూ ఉంటుంది కదా, సాతాను విశ్వాసి పాపం చేయడానికి కారణమవుతాడు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తూ ఉంటుంది. మొట్టమొదటిగా సాతాను విశ్వాసులను శోధిస్తాడు అనేటువంటి మాట మనకు కనబడుతుంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం మొదటి భాగంలో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు అంటున్నాడు. కాబట్టి సాతాను విశ్వాసులను శోధిస్తాడు, మనలను శ్రమల పాలు చేస్తాడు అనేటువంటి విషయం జ్ఞాపకం చేయబడుతుంటుంది. సాతాను వారి యొక్క కబంధ హస్తాలలో మనల్ని బంధించి పాపపు చెరలో వేస్తూ ఉంటున్నాడు, పాపానికి మనల్ని అప్పగిస్తూ ఉంటున్నాడు. మన యొక్క స్వకీయమైనటువంటి దురాశల చేత మరులు కలుపబడి ఏడవబడి మనంతటికి మనమే మరి సాతాను చేత ప్రేరేపించబడి మనము పాపము చేయడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. 2వదిగా ఆలోచన చేస్తే విశ్వాసులు పాపము చేయడానికి సాతాను ప్రేరేపిస్తాడు. ఒక మాట చూద్దాం, చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయము మొదటి వచనంలో, తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా అంటున్నాడు. సాతాను విశ్వాసుల్ని పాపం చేయడానికి ప్రేరేపిస్తాడు. ఈ మొదటి దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయము మొదటి వచనం కనుక మనం గమనించినట్లయితే, అప్పటికే దావీదు మహారాజు బాగా స్థిరపడిపోయి ఉంటున్నాడు. తన చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలన్నింటినీ కూడా వశం చేసుకుని ఉంటున్నాడు. ఆ రాజ్యముల మీద యుద్ధములలో మరి విజయదుందుని మోగించినట్లుగా కనబడుతూ ఉంటుంది. ఆ రీతిగా స్థిరపడిన తర్వాత తన హృదయంలో గర్వించి అనుకున్నాడు కదా, దేవునికి రావాల్సినటువంటి ఘనతను తనకు ఆపాదించుకోవాలనుకున్నాడు. నా జనాంగం ఎంత, నా దగ్గర ఉన్నటువంటి రాజ్యం ఎంత, నా దగ్గర ఎంతమంది సైనికులు ఉన్నారు, ఎంతమంది ఏ యుద్ధాలలో ప్రావీణ్యం కలిగి ఉన్నారు అని ఒక గర్వించినటువంటి హృదయం కలిగిన వాడుగా ఉంటున్నాడు. తను క్షేమము కలిగినదని మైమరిచిపోయి మరి పాపం చేయడం కొరకు ఎవరిని ప్రేరేపించారు? సాతాను దావీదును ప్రేరేపించినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. దేవుని యొక్క ఘనతను తనకు ఆపాదించుకోవడం కొరకు ఆ యొక్క జనసంఖ్య చేయాలని చెప్పి తీర్మానించుకున్నాడు. ఆ రీతిగా సాతాను దావీదును ప్రేరేపించినట్లుగా, సాతాను దావీదు పాపము చేయడానికి కారణమైనట్లుగా ప్రేరేపించినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 3వ వచనంలో కూడా అననీయ సప్పీరాలు కూడా మరి పాపం చేసినప్పుడు అక్కడ పేతురు అంటున్నాడు కదా, 5వ అధ్యాయము అపోస్తుల కార్యములు 3వ వచనం చివరి భాగంలో, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను అంటున్నాడు. కాబట్టి విశ్వాసముగా ఉన్నటువంటి నీవు నేను కూడా
దేవునితో సరైనటువంటి సంబంధము సహవాసము కలిగి ఉన్నప్పటికీ కూడా సాతాను మన జీవితాలలో ఉండి మన హృదయాలలో దూరి పరిశుద్ధాత్మను మోసం చేయడానికి మరి పాపం చేయడానికి సాతాను మనల్ని ప్రేరేపిస్తాడు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మూడవదిగా పాపము ఆకర్షణీయంగా కనబడేలా చేస్తాడు. మనకందరికీ తెలిసినటువంటి ఉదాహరణ కనుక మనం గమనించినట్లయితే ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనంలో చెప్తూ ఉంటున్నాడు కదా దేవుడు, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు అని నరునికి ఆజ్ఞాపించాడు. దేవుడు ఏం చేశాడు? నరునికి ఆజ్ఞాపించాడు, నువ్వు తినకూడదు, తిను దినమున నిశ్చయముగా, అంటే ఫర్ ష్యూర్ యు విల్ డై కదా, తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు అని చెప్పి దేవుడు నరునికి ఆజ్ఞ ఇస్తే, అక్కడ 3వ అధ్యాయం 1వ భాగంలో సర్పము యుక్తి గలదిగా ఉంటుంది. 3వ అధ్యాయం 5 వచనాలు కనుక మనం చూసినట్లయితే, ఇది నిజమా, ఏమైనా తినవద్దని చెప్పి దేవుడు మీకు ఆజ్ఞాపించాడా అని చెప్పి వారి మనసుల్లో ఒక అనుమానాన్ని రేకెత్తించాడు. ఇన్ఫ్యాక్ట్ అది ఒక ఆకర్షణీయంగా కనబడేలా చేశాడు. మీరు వాటిని తినొచ్చు, తినకూడదని దేవుడు చెప్పాడు, కానీ తినొచ్చు, తిన్నదినాల మీరు దేవదూతలు అయిపోతారని చెప్పి చెప్తూ ఉంటున్నాడు అక్కడ. అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ కంటే కూడా సాతాను చెప్పినటువంటి అబద్ధము ఎంతో ఆకర్షణీయంగా, చూపునకు రమ్యమైనది అని చెప్తూ ఉంటున్నాడు అక్కడ. 6వ వచనం కనుక చూసినట్లయితే 3వ అధ్యాయము 6వ వచనంలో, ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునయుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిన్నదంట కదా. దేవుడేమో ఆజ్ఞాపించాడు, ఏమని ఆజ్ఞాపించాడు? నువ్వు తింటే చస్తావు అని చెప్పి ఆజ్ఞాపించాడు. కానీ సాతాను వచ్చి వారి మనసుల్లో ఒక ఆశను, ఒక దురాశను రేకెత్తించాడు. ఆ దురాశను బట్టి, ఆ యొక్క అనుమానాన్ని బట్టి దేవుడిచ్చిన ఆజ్ఞను పక్కన పెట్టేసి చూపులకి అందమైనదిగా కనబడినటువంటి ఆ వృక్ష ఫలాన్ని తీసుకొని తిన్నట్లుగా కనబడుతుంటుంది. అంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ కంటే కూడా సాతాను చెప్పినటువంటి అబద్ధము వారికి మంచిదిగా, రమ్యమైనదిగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో మనం కూడా జీవిస్తూ ఉన్నప్పుడు నిజం చెప్తే ఎవరు నమ్మరు, కానీ అబద్ధాన్ని చాలా త్వరగా నమ్మేటువంటి ఆస్కారం ఉంటుంది. విశ్వాసులను కూడా మన జీవితాల్లో అనేకమైన సందర్భాల్లో చూస్తూ ఉంటాం. మరి అబద్ధం చెప్పినప్పుడు చాలా త్వరగా నమ్మడానికి ఆస్కారం ఉంటుంది. నిజం చెప్తే ఎవరు నమ్మరు, ఎందుకంటే మన మీద ఉన్నటువంటి ఆ ముసుగు ఏదైతే ఉంటుందో, నువ్వు ఆ పని చేసి ఉండవులే అనేటువంటి ఒక నమ్మకం ఏదైతే ఉంటుందో, ఆ నమ్మకము లేక ఆ ముసుగు అబద్ధం చెప్తే కూడా నమ్మనటువంటి పరిస్థితిని మరి రక్షించుకున్నటువంటి నీకు నాకు కూడా సాతాను కలిగిస్తాడు. సాతాను పాపము ఆకర్షణీయంగా కనబడేలా చేస్తాడు అనేటువంటి విషయం మనకు జ్ఞాపకం చేయబడుతుంటుంది. 4వదిగా సాతాను గురించి, సాతాను మనల్ని మోసం చేస్తాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే సాతాను మనల్ని మోసపరుస్తుంది అని చెప్తూ ఉంటున్నాడు. అదే రీతిగా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం మొదటి భాగంలో, సర్వలోకమును మోసపుచ్చువాడు. సర్వలోకాన్ని మోసపుచ్చేది ఎవరు? సాతాను. ఆ సర్వలోకంలో రక్షించబడినటువంటి నీవు నేను కూడా ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. పిల్లరా, రక్షించబడినటువంటి నీవు నేను కూడా సాతానికి ఎటువంటి మినహాయింపు కాదు అనేటువంటి విషయం జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. సర్వలోకమును మోసపుచ్చుచు సాతాను ఈ లోకములో తిరుగుతూ ఉన్నట్లుగా కనబడుతూ ఉంటుంది. 5వదిగా, విశ్వాసులు పడిపోయేలాగా సాతాను శోధిస్తాడు అని చెప్తూ ఉంటున్నాడు. 2వ తిమోతి 2వ అధ్యాయము 26వ వచనంలో, సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టి ఉరిలో పడేస్తాడు అని చెప్తూ ఉంటున్నాడు. సాతాను తన ఇష్టము చొప్పున ఎవరెవరైతే అనుకూలంగా వాడికి అనుకూలంగా నడుస్తూ ఉంటారో, ఎవరెవరైతే వాడి మాటలు వింటూ ఉంటారో, ఎవరెవరైతే వాటిని ఆకర్షించగలడో వారందరినీ కూడా వాడు కూడా ఎన్నుకుంటాడంట. ఎన్నుకొని
ఎవరెవరైతే తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారో సాతాను తన ఇష్టము చొప్పున కొంతమందిని ఏరుకొని వారిని కూడా చెరపట్టి శోధిస్తాడు అని చెప్పి వ్రాయబడుతూ ఉంటుంది. ఆరవదిగా సాతాను విశ్వాసులపై నేరస్థాపన చేస్తూ ఉంటాడు. మనకందరికీ తెలిసినటువంటి యోబు భక్తుని జీవితం గురించి ఆలోచన చేసినట్లయితే యోబు గ్రంథం 1వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు కనుక చూసినట్లయితే అక్కడ యోబు దేవుని సన్నిధిలో నిలవబడి నీతిమంతుడైనటువంటి యోబు గురించి, యథార్థవర్తుడైనటువంటి యోబు గురించి దేవుని దగ్గర నేరస్థాపన చేస్తూ ఉంటున్నాడు. నీ యందు ఊరికే భయభక్తులు కలిగి ఉంటున్నాడా? కాదు కదా. నువ్వంతా కంచె వేసి ఉన్నావు కదా, అది తీసేసి నిన్ను నీ ఎదుటినే దూషించి పారిపోతాడు నీ సన్నిధి నుంచి అని చెప్పి అపవాది విశ్వాసుల మీద నేరస్థాపన చేసేవాడుగా ఉంటున్నాడు. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తూ ఉంటామో, ఎప్పుడైతే నీవు నేను దేవుని కొరకు నమ్మకంగా జీవించాలని చెప్పి ఆశపడుతూ ఉంటామో, ఆ సమయంలోనే సాతాను కూడా దేవుని దగ్గరకు చేరి, సాతాను కూడా దేవుని యొక్క కుడిపార్శ్వలో ఆ యొక్క సన్నిధిలో నిలవబడి నీ యందు ఊరికే భయభక్తులు కలిగి లేడు పలానా వాడు, నువ్వు వాడిని ఆశీర్వదించావు, నువ్వు వాడికి పలానాది అనుగ్రహించావు, వాడు కోరుకున్నదల్లా నువ్వు చేస్తున్నావు కాబట్టి నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అని చెప్పి సాతాను విశ్వాసుల మీద నేరస్థాపన చేసేవాడుగా ఉంటున్నాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట రాయబడుతుంటుంది చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనంలో, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. ఎవరు ఎవరి మీద నేరస్థాపన చేస్తున్నారు? ఎవరు ఎవరి మీద నేరం మోపుతూ ఉంటున్నారు? మానక రాత్రింబగళ్ళు అంట. అంటే డే అండ్ నైట్ వాడికి అదే పని. ఏం పని? దేవుని సన్నిధికి వెళ్ళటం, పలానా వాడి గురించి ఫిర్యాదు చేయటం, పలానా వాడి గురించి నేరస్థాపన చేయటం. వాడు ఊరికే నీ యందు భయభక్తులు కలిగి లేడు కాబట్టి అనేటువంటి మాటలు అక్కడ చెప్తూ ఉంటాడు. ఏ రీతిగా యోబు గురించి మరి నేరస్థాపన చేస్తూ వచ్చాడో ఆ రీతిగానే దేవుని కొరకు జీవించాలి అనేటువంటి ఆశ కలిగినటువంటి నీ కొరకు నా కొరకు కూడా దేవుని సన్నిధిలో ఫిర్యాదు చేసేవాడుగా, నేరస్థాపన చేసేవాడుగా ఉంటాడు అనేటువంటి విషయం మనకు జ్ఞాపకం చేయబడుతుంటుంది. ఇంకా ఆలోచన చేసినట్లయితే సాతాను మానవుని యొక్క బలహీనతలను సొమ్ము చేసుకునేవాడుగా ఉంటున్నాడు. చూద్దాం, చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 26, 27 వచనాలు కనుక చూసినట్లయితే, కోపపరుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటియకుడి అంటున్నాడు. ఎప్పుడైతే అపవాదికి చోటిస్తామో మనలో ఉన్నటువంటి బలహీనతలను బట్టి వాడు రెచ్చిపోవడానికి ఆస్కారం ఉంటుంది. మనతో పాపం చేయించడానికి ఆస్కారం ఉంటుంది. మనలో ఉన్నటువంటి ఆ ప్రాచీన స్వభావం ఏదైతే ఉంటుందో, మనలో ఒక్కొక్కసారి కోపం ఉండొచ్చు, ఒక్కొక్కసారి అసూయ ఉండొచ్చు, ద్వేషం ఉండొచ్చు, పగ ఉండొచ్చు, కలహం ఉండొచ్చు. ఇవన్నీ కూడా మన ప్రాచీన స్వభావాలుగా కనబడుతూ ఉంటాయి. ఆ ప్రాచీన స్వభావం ఒక్కొక్కసారి మనలో నుంచి బయటికి వస్తూ ఉంటుంది. ఆయా పరిస్థితులను బట్టి, ఆయా సందర్భాలను బట్టి ఆ ప్రాచీన స్వభావం మన జీవితంలో నుంచి, మన హృదయాల్లో నుంచి పెళ్ళుబుకేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అపవాదికి చోటియ్యకూడదు. ఏం నేర్చుకుంటున్నామంటే, సాతాను మానవుని యొక్క బలహీనతలను బట్టి సొమ్ము చేసుకునేటువంటి అవకాశం ఉంటున్నట్లుగా కనబడుతుంటుంది. ఈ రీతిగా మరి సాతాను గురించి ఇంకా అనేకమైనటువంటి విషయాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడుతూ ఉంటున్నాయి. కానీ 7 విషయాలను మనం జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. మొట్టమొదటిగా సాతాను విశ్వాసులను శోధించి వారికి శ్రమ కలుగ చేస్తుంటుంది. రెండవదిగా విశ్వాసులు పాపము చేసేటట్లుగా ప్రేరేపిస్తుంది. మూడవదిగా పాపము ఆకర్షణీయంగా కనపడేలా చేస్తుంది. నాలుగవదిగా సాతాను విశ్వాసులను మోసం చేస్తాడు. ఐదవదిగా విశ్వాసులు పడిపోయినట్లు సాతాను శోధిస్తుంది. ఆరవదిగా సాతాను విశ్వాసులపై నేరస్థాపన చేస్తాడు, ఫిర్యాదు చేస్తాడు. ఏడవదిగా మనలో ఉన్నటువంటి ఆ ప్రాచీన స్వభావం ఏదైతే ఉంటుందో, మనలో ఉన్నటువంటి ఆ పాప బలహీనతలు ఏవైతే ఉంటున్నాయో వాటిని సొమ్ము చేసుకున్నటువంటి వాడుగా సాతాను ఉంటున్నాడు అనేటువంటి విషయాలు మనము జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. కాబట్టి విశ్వాసులు పాపం చేయడానికి మొట్టమొదటి కారణము లోకము అని చూసి ఉంటున్నాం. రెండవదిగా సాతాను కనబడుతుంటుంది. మూడవ కారణము మనలో ఉన్నటువంటి
మనము ధరించినటువంటి మనకు కనబడేటువంటి శరీరము అనేటువంటి విషయం జ్ఞాపకం చేయబడుతుంటుంది. ఈ శరీరము చాలా దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటుంది. ఈ శరీరము గురించి రోమాపత్రికలో అపోస్తలుడైన పౌలు అనేకమైనటువంటి మాటలు, విస్తారమైనటువంటి మాటలు రాయబడుతుంటున్నాయి. చూడండి ఈ శరీరం గురించినటువంటి మాటలు, ఈ శరీరము గురించినటువంటి పేర్లు. రోమపత్రిక 7వ అధ్యాయము. శరీరానికి ఒక 6 పేర్లు ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉంటున్నాడు. రోమపత్రిక 7వ అధ్యాయము 9వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడుతుంటుంది. 2వ భాగంలో, ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను, నేనైతే చనిపోతుని అంటున్నాడు. పాపము మొట్టమొదటి శరీరానికి ఉన్నటువంటి పేరు, మొట్టమొదటిది పాపము. అక్కడ పాపము అనేటువంటి మాటకు బదులుగా శరీరము అనేటువంటి మాట పెట్టుకుని చదివితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. పాపమునకు అంటే శరీరమునకు మరలా జీవము వచ్చెను, నేనైతే చనిపోతుని. ఎవరు చనిపోయారు? మనలో ఉన్నటువంటి ఆత్మ చనిపోయింది. మనము ధరించినటువంటి ఈ శరీరానికి జీవం వచ్చినట్లుగా రాస్తూ ఉంటున్నాడు. కాబట్టి పాపమునకు ఉన్నటువంటి మొట్టమొదటి పేరు, శరీరానికి ఉన్నటువంటి మొట్టమొదటి పేరు పాపము అని చెప్తూ ఉంటున్నాడు. అక్కడే రోమపత్రిక 7వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే, పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను అంటున్నాడు. ఆ పాపం అనేటువంటి మాటకు బదులుగా శరీరమును చదువుదాం. శరీరము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి ఆ శరీరము చేత నా ఆత్మను చంపెను అంటున్నాడు. కాబట్టి శరీరానికి మొట్టమొదటి పేరు పాపము అనేటువంటి మాట అర్థమవుతుంటుంది. అదే రోమపత్రిక 7వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, కావున ఇకను దాని చేయునది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు అంటున్నాడు. కాబట్టి శరీరానికి ఉన్నటువంటి 2వ పేరు నా యందు నివసించు పాపము. నా యందు నివసించు పాపము అనేది శరీరానికి 2వ పేరుగా కనబడుతూ ఉంటుంది. రోమపత్రిక 7వ అధ్యాయము 18వ వచనంలో శరీరానికి ఉన్నటువంటి 3వ పేరు కనబడుతూ ఉంటుంది. నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగటలేదు అని చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ 3వ పేరు ఏంటంటే పాప స్వభావం, శరీర స్వభావం గురించిన మాట. పాప స్వభావము అని మనకు జ్ఞాపకం చేయబడుతుంటుంది. మేలైనది చేయాలి అనేటువంటి కోరిక మన ఆత్మలో కలిగి ఉంటాం, మన హృదయంలో కలిగి ఉంటాం. కానీ ఆ మేలైనది చేయకుండా చేయగలిగినటువంటి స్వభావం ఎవరిది అంటే మనం ధరించినటువంటి శరీరానిది అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేయబడుతుంటాం. 3వ పేరు పాప స్వభావము. శరీరానికి 3వ పేరు పాప స్వభావము అని కనబడుతుంటుంది. 4వ పేరు పాప నియమము. అదే 7వ అధ్యాయము 23వ వచనంలో చూసినట్లయితే, వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాపము నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచున్నది అంటున్నాడు. 4వ పేరు పాప నియమము. 5వ పేరును కనుక మనం చూసినట్లయితే అదే 7వ అధ్యాయము 24వ వచనంలో, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అంటున్నాడు. 5వదిగా శరీరానికి ఉన్నటువంటి పేరు మరణమునకు లోనటువంటి శరీరము లేక మరణకరమైనటువంటి శరీరముగా జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. 6వదిగా రోమపత్రిక 8వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును. 6వ పేరు ఏంటంటే పాప మరణముల నియమము అంటున్నాడు. కాబట్టి మొత్తం 6 పేర్లు మనకు బైబిల్ గ్రంథంలో చెప్పబడుతూ ఉంటున్నాయి. శరీరానికి ఉన్నటువంటి పర్యాయ పదాలు లేక శరీరానికి ఉన్నటువంటి విభిన్నమైనటువంటి పేర్లు ఏంటంటే, మొట్టమొదటిగా పాపము, 2వదిగా నా యందు నివసించు పాపము, 3వది పాప స్వభావము, 4వదిగా పాప నియమము, 5వదిగా మరణమునకు లోనేటువంటి శరీరము, 6వదిగా పాప మరణముల నియమము అంటున్నాడు. కాబట్టి ఈ రీతిగా శరీరానికి ఒక 6 పేర్లు బైబిల్ గ్రంథంలో మనం చెప్తూ ఉంటున్నాడు. ఈ శరీరాన్ని నివాస పాపము అంటారు. అంటే
పాపము మనలో నివాసము చేయడానికి తగినటువంటి ఆస్కారము మన శరీరములో ఉంది. కాబట్టి నివాస పాపము అని కూడా ఈ యొక్క శరీరాన్ని అంటూ ఉంటారు. కాబట్టి ఈ నివాస పాపముల గురించి లేక ఈ శరీరముల గురించి ఆలోచన చేసినట్లయితే ఈ శరీరము ఆత్మ ఒకదానికొకటి విరుద్ధముగా అపేక్షిస్తూ ఉంటాయని చెప్పి మనం జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. ఈ శరీరముల గురించినటువంటి ఒక 4 నియమాలు కనుక మనం చూసినట్లయితే రోమాపత్రిక 7వ అధ్యాయము 21వ వచనంలో, మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము కనబడుచున్నది అంటున్నాడు. మనలో నివసించేటువంటి పాపము ఒక నియమముగా కనబడుతూ ఉంటుంది. మనలో నివసించి పాపమును నివాసము చేయడానికి, అంటే ఈ శరీరములోని పాపము ఎల్లప్పుడూ కూడా నివాసము చేస్తుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. మరి విశ్వాసముతో జీవిస్తున్నప్పుడు కూడా, దేవునితో సరైనటువంటి సంబంధము సహవాసము కలిగి ఉన్నప్పుడు కూడా ఈ శరీరము నిన్ను నన్ను వదిలిపెట్టదు. ఎప్పుడూ కూడా పాపం చేయడానికి ఈ శరీరము మనల్ని ప్రేరేపిస్తూ ఉంటున్నట్లుగా కనబడుతూ ఉంటుంది. ఈ శరీరము ఎప్పుడూ కూడా విశ్రమించదు అనేటువంటి విషయము జ్ఞాపకం చేయబడుతున్నాం. కాబట్టి విశ్వాసులు పాపం చేయడానికి మొట్టమొదటిగా లోకము కారణమై ఉంటుంది, రెండవదిగా సాతాను కారణమై ఉంటుంది, మూడవదిగా మనలో నివసించేటువంటి పాప శరీరము. మనలో నివసించేటువంటి ఈ శరీరము పాప భూయిష్టంగా ఉండి మరి పాపాన్ని జయించలేనటువంటి స్థితిలో ఈ శరీరము ఉంటుంది అనేటువంటి విషయము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. యేసుక్రీస్తు తన సిలువలో ఆ పాపపు అధికారాన్ని పడగొట్టి ఉంటున్నాడు. ఆ పాపాన్ని బలహీనపరిచి ఉంటున్నాడు. ఆ పాపాన్ని శాశ్వతంగా రూపుమాపి ఉంటున్నాడు. కానీ ఈ రోజుకి కూడా పాపము నీ జీవితంలో నా జీవితంలో ఏలుబడి చేస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించవలసిన వారమై ఉంటున్నాం. ఎందుకు అంటే ఆ పాపము ఎప్పుడు కూడా ధరించుకున్నటువంటి ఈ శరీరములో శాశ్వతంగా నివాసం చేస్తుంది అనేటువంటి విషయము రోమాపత్రికలో పౌలు భక్తులు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఆ పాపము లేక ఆ శరీరము ఎప్పుడు కూడా విశ్రమించదు. నిన్ను నన్ను కూడా దేవునితో పాటు సరైనటువంటి సహవాసము సంబంధము కలిగి ఉన్నా కూడా విశ్వాసులముగా మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ ధరించుకున్నటువంటి శరీరము మరి చివరి శ్వాస వరకు కూడా మన జీవితాలను పాపం వైపు నడిపిస్తూ ఉంటుంది, పాపం వైపు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 8వ వచనం కనుక చూసినట్లయితే, శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు అని చెప్తూ ఉంటున్నాడు. నిన్ను నన్ను రక్షించుకున్నటువంటి దేవుని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ లోకములో బ్రతుకుతున్నటువంటి నీవు నేను కూడా దేవుడిని సంతోష పెట్టాలి అనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో దేవుడు నిన్ను నన్ను కూడా రక్షించుకొని ఉంటున్నాడు. కానీ ఈ శరీరానుసారంగా నడుస్తూ ఉన్నంత కాలము కూడా దేవునికి నీ వలన నా వలన ఎటువంటి ప్రయోజనము లేదు, ఎటువంటి సంతోషము లేదు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు, కానీ ఆత్మచేత శారీరక క్రియలను జయించిన ఎడల చంపిన ఎడల మీరు జీవించదరు అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి మనము ఈ లోకములో జీవించినంత కాలము కూడా ఆత్మానుసారంగా జీవించవలసిన వారమై ఉంటున్నాం. శరీరానుసారముగా జీవించకూడదు. శరీర ఇచ్ఛలను కోరికలను నిరంతరము సిలువ వేస్తూ, అంటే ఈ మంటి కోరికలను నిరంతరము కూడా సిలువ వేస్తూ దేవునిని సంతోషపరిచే వారముగా, శరీర ఆశలను జయించినటువంటి వారముగా, ఆత్మానుసారముగా నడిచేటువంటి వారముగా ఉండాలి అని చెప్పి దేవుడు ఆశపడుతున్నట్లుగా కనబడుతూ ఉంటుంది. ఈ రీతిగా ఆలోచన చేసినప్పుడు గలతీ పత్రిక 6వ అధ్యాయము 5వ వచనంలో 8వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట కనబడుతుంది. చూద్దాం, చూడండి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 8వ వచనంలో, తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును
పంట కోయను అని చెప్తూ ఉంటున్నాడు. ఈ శరీరము ఒకరోజు కాల్చబడుతూ ఉంటుంది. ఈ శరీరము క్షయమైపోతూ ఉంటుంది. ఈరోజు నీవు నేను అందంగా ఉండి ఉండవచ్చు, కానీ పైకి చాలా అందంగా భక్తిగా కనబడుతూ ఉండి ఉండవచ్చు, కానీ ఎప్పుడైతే నీవు నేను శరీర ఆశలను అనుసరించి నడుస్తూ ఉంటామో, ఇక్కడ భక్తుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు కదా, ఈ శరీరము క్షయమైపోయేటువంటిది. ఈ శరీర కోరికలు, శరీర క్రియలు క్షయమైపోయేటువంటివి. ఈ శరీర క్రియలు కాల్చబడటానికి తప్ప దేనికి పనికిరావు అనేటువంటి విషయాన్ని హెచ్చరించబడుతూ ఉంటున్నాం. ఆత్మ ద్వారా నడిచినప్పుడు, ఆత్మానుసారంగా మనం జీవించినప్పుడు నిత్యత్వము అనేటువంటి పంటను, అక్షయమైనటువంటి పంటను మనం కోస్తాము అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. కాబట్టి ఆత్మానుసారంగా నడుస్తూ శరీర క్రియలను విసర్జించి, శరీర ఇచ్చల నుంచి మనం పారిపోయి, పాపము నుంచి మనం పారిపోయి దేవుడిని సంతోషపరిచేటువంటి వారముగా, దేవుని మహిమార్థమై నీవు నేను జీవించేటువంటి వారముగా ఉండాలి అని చెప్పి దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. సామెతల గ్రంథం 24:16 రాయబడినట్లుగా, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి భక్తిపరులైనటువంటి వారు, నీతిమంతులైనటువంటి వారు, రక్షించబడినటువంటి వారు ఈ లోకములో తన మనుగడను కొనసాగిస్తూ ఉన్నంత కాలము కూడా పడిపోవటానికి ఆస్కారం ఉంది, తప్పిపోవడానికి ఆస్కారం ఉంది, అవకాశం ఉంది అనేటువంటి హెచ్చరికలు మనము చేయబడుతూ ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ఒకసారి హెచ్చరిస్తూ ఉంటున్నాడు. మత్తయి సువార్త 4వ మొదటి భాగంలో చూసినప్పుడు సాక్షాత్తు యేసు ప్రభు వారు కూడా సాతాను చేత అరణ్యములో శోధించబడడానికి 40 దినాలు కొనిపోబడినట్లుగా చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభు వారే సాతాను చేత శోధించబడడానికి కొనిపోతే, లోకములో జీవిస్తున్నటువంటి నీవు నేను, శరీరముతో జీవిస్తున్నటువంటి నీవు నేను, సాతాను యొక్క ప్రేరేపణకు లోనయ్యి జీవిస్తున్నటువంటి నీవు నేను ఒక లెక్క కాదు కదా. దైవ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారిని కూడా ఆత్మ చేత శోధించబడటానికి అరణ్యములోనికి కొనిపోబడింది సాతాను. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నీవు నేను కూడా ఎంతో జాగ్రత్త కలిగిన వారముగా ఉండాలి అని హెచ్చరించబడుతూ ఉంటున్నాం. మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు అని చెప్తూ ఉంటున్నాడు మత్తయి సువార్త 19:30 మన ప్రారంభము బాగా ప్రారంభించాం, అదే రీతిగా మన ముగింపు కూడా అంతే ప్రాముఖ్యత కలిగినటువంటిగా ఉండాలి. ఏ రీతిగా ప్రారంభించి ఉంటున్నాం మన ఆత్మీయ జీవితాన్ని, ఏ రీతిగా మన ఆత్మీయ జీవితాన్ని ఎంత తీవ్రతతో మనం ప్రారంభించి ఉంటున్నాం, ఆ తీవ్రత ఈరోజు మన హృదయాలలో, మన జీవితాలలో కనబడుతూ ఉంటుందా? దేవుని కొరకైనటువంటి ఆశ, దేవుని కొరకైనటువంటి ఆ మంట, పరిశుద్ధత కొరకైనటువంటి ఆశ మన జీవితాలలో కనబడుతూ ఉంటుందా? లేక దినదినము సన్నగిల్లిపోతూ ఉంటుందా? ఆత్మానుసారంగా మనం నడుచుకోవాల్సిన వారమై ఉంటున్నాం, కానీ శరీర ఇచ్ఛలను, ఆ కోరికలను మనము అనుదినము సిలువ వేస్తూ ఆత్మానుసారంగా జీవిస్తూ దేవునిని సంతోష పెట్టవలసిన వారమై ఉంటున్నాం. ఒక కాపరి, మన కొరకు ఉన్నటువంటి ఆ ప్రధాన కాపరిని, ఈ లోకము నుంచి కాపాడుతూ ఉన్నటువంటి నీ కాపరి, ఆ యొక్క అడవి జంతువులుగా ఉన్నటువంటి ఈ కోరికల్లో ఉన్నటువంటి ఆ యొక్క శరీర కోరికలన్నింటినీ నుంచి కూడా మనల్ని కాపాడుతూ ఉంటున్నాడు. ఈ లోకము నుంచి మనల్ని కాపాడుతూ ఉంటున్నాడు. ఆ యొక్క దేవునిని, ఆ యొక్క కాపరి, ఆ యొక్క గొర్రెల దొడిలో నీవు నేను కూడా సురక్షితంగా ఉండవలసిన వారమై ఉంటున్నాం. ఆ సంఘములో, ఆ సహవాసములో అంటు కట్టబడవలసిన వారమై ఉంటున్నాం. ఎప్పుడైతే ఈ లోకంలోనికి జారిపోతూ ఉంటామో దేవుడు కూడా చెయ్యి విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. మనం చూస్తాం కదా, ఏశావు కూడా మారు మనస్సు పొందని అవకాశము దొరకక అనేటువంటి మాట రాయబడుతుంటుంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులకి దేవుడు కృపను అనుగ్రహించాడు, కనికరాన్ని అనుగ్రహించాడు. దావీదు మహాభక్తుని జీవితాన్ని చూసినప్పుడు తిరిగి మరి దేవునితో కట్టబడటానికి, తిరిగి తన జీవితాన్ని సరిగ్గా సరిచేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చి ఉంటున్నాడు. కానీ ఏశావు విషయంలో చూసినప్పుడు ఏశావు విసర్జించబడ్డాడు, అంటే విడిచిపెట్టబడ్డాడు. ఆ యొక్క అవకాశము దొరకలేదు, తిరిగి మారు మనసు పొందేటువంటి అవకాశము దొరకలేదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. ముందుగా చదవబడినటువంటి ఆ 3 వాక్య భాగాలలో కూడా ఒకసారి వెలిగించబడ్డాం, ఒకసారి రక్షించబడ్డాం, ఈ లోక మాలిన్యం నుంచి తప్పించబడ్డాం. కానీ తిరిగి మరి పంది వలె, కడగబడినటువంటి పంది వలె బురదలో మరి తిరిగి దొరలటానికి కనుక మనం అవకాశం కల్పిస్తూ ఉంటున్నామేమో. ప్రతి విధమైన చెడుతనాన్ని మనము అసహించుకోవాల్సిన వారమై ఉన్నాం.
ప్రతి విధమైన పాపము నుంచి కూడా పారిపోవలసిన వారమై ఉన్నాం. ఏ రీతిగా అయితే గొర్రె మరి ఆ బురద గుంటలో నుంచి బయటికి రావాలి అని ఆశపడి తాపత్రయపడిందో దేవుడు వచ్చి సహాయం చేస్తాడు. అటువంటి ఆశ గనక మనలో ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆ గొర్రె ఏ రీతిగా అయితే ఆ బురద గుంటలో నుంచి రావాలి, పైకి రావాలి, విడిపించబడాలి, తిరిగి దేవునితో ఆ కాపరితో మరి సహవాసం కలిగి ఉండాలి, ఆ క్షేమాన్ని అనుదినము కూడా కలిగి ఉండాలని ఆశపడిందో ఆ రీతిగా విశ్వాసులైనటువంటి నీవు నేను కూడా మరొకసారి మన హృదయాలను పరీక్షించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఈ భక్తి అనేటువంటి ముసుగులో లేక ఈ సంఘానికి వస్తూ ఉంటున్నాం, సహవాసములో మనం కొనసాగుతూ ఉంటున్నాం. రక్షించబడి 5 సంవత్సరాలు అయిపోయి ఉండొచ్చు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు కూడా అయి ఉండొచ్చు. కానీ ఆ భక్తి ముసుగులో ఉంటున్నావేమో. గొర్రెపిల్ల ఏ రీతిగా, ఆ పంది పిల్ల ఏ రీతిగా గొర్రెపిల్ల చర్మాన్ని కప్పుకొని మరి ఆ గొర్రెల దొడ్లో చేరిపోయి ఉంటుందో ఆ రీతిగానే నీవు నేను కూడా ఒకవేళ భక్తి ముసుగులో ఉండి గొర్రెల వంటి విశ్వాసుల మధ్యలో చేరి మనము కూడా ఆ రీతిగా ప్రవర్తిస్తూ ఉంటున్నామేమో. ప్రాణము ఆత్మ దేహాలను మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. మన ఆత్మ ఎంతో విలువ కలిగినటువంటిది. ఆ ఆత్మను ఆర్పివేసినట్లయితే, పరిశుద్ధాత్మను దుఃఖపరిచినట్లయితే మనకు క్షమాపణ లేదు ప్రియులారా. కాబట్టి ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. నాగటి మీద చేయి పెట్టి వెనుకకు తిరిగిన వాడు ఎవడు కూడా నా రాజ్యానికి వారసుడు కాడు అని చెప్పి కరాఖండిగా దేవుని బైబిల్ గ్రంథంలో మనకు చెప్పబడుతుంటుంది. లోకాసు వార్త 9వ అధ్యాయము 62వ వచనంలో ఒకసారి ఆ నాగటి మీద చేయి పెట్టాము, ఒకసారి కనుక వెనుకకు తిరిగి చూసినట్లయితే దేవుని రాజ్యానికి మనము వారసులము కాము, ఈ లోక నివాసులం అని చెప్పి దేవుని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంటుంది. అదే రీతిగా లోతు భార్య కూడా ఒకసారి వెనుకకు తిరిగి చూసింది. ఏమైపోయింది? ఉప్పు స్తంభముగా అక్కడే కూలబడిపోయినట్లుగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి వెలిగించబడినటువంటి నీవు నేను కూడా మరి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచినటువంటి నీవు నేను కూడా ఆ దేవుని యొక్క గుణలక్షణాలను ప్రచురం చేయడానికి మరి దేవుడు నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఒకసారి నీ హృదయాన్ని పరీక్షించుకోవాల్సిందిగా పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. మాదిరికరమైనటువంటి జీవితాన్ని యేసు ప్రభు వారు జీవించి ఉంటున్నారు. తన ముందు లోక ఆశలైనటువంటి శరీరాశను, నేత్రాశను, జీవపు డంబాన్ని పెట్టి ఆ సాతాను శోధించినప్పటికీ కూడా ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా అయితే ఆ లోక ఆశల నుంచి మరి జయించి ఉంటున్నాడు, సాతాన్ని జయించి ఉంటున్నాడు, అటువంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని నీవు నేను కూడా జీవించవలసిన వారమై ఉంటున్నాం. దినదినము కూడా క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడవలసిన వారమై ఉంటున్నాం. అటువంటి భయము, భక్తి కలిగి ఈ లోకములో మన జీవితాన్ని కొనసాగించవలసిన వారమై ఉంటున్నాం. అటువంటి కృప, అటువంటి ధన్యత చేరి వచ్చినటువంటి నీకు నాకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించిన గాక.